ఎంత దారుణంగా ప్రభుత్వం ఆడపిల్లలకి రక్షణ ఇవ్వడంలో వైఫల్యం చెందింది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు నంద్యాల జిల్లాలో ముచ్చిమర్రిలో అయితే ఇన్ని రోజులు ఇంచుమించు 12 రోజులైనా కూడా ఆ ఆడబిడ్డ మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు అంటే ప్రభుత్వం తాలూకా చేతకానితనం మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. కనీసం ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, మంత్రులు కానీ ఎవరు ఆ కుటుంబానికి పరామర్శకు వెళ్ళలేదంటే ఎంత దారుణం వైఫల్యం, ఎంత దారుణమైన నిర్లక్ష్యం మనకు అర్థం అవుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా బుల్డోజర్ సంస్కృతి, బుల్డోజర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా బిల్డింగ్స్ని కొట్టడం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా. మరి ఆడపిల్లల్ని ఎంత దారుణంగా హత్యలు అత్యాచారాలు చేస్తున్న వాళ్ళ మీద ఈ బుల్డోజర్స్ని ఎందుకు ఉపయోగించడం లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఈరోజు తీసుకుంటే గత కొద్ది రోజులుగా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ఎవరు కూడా స్పందించట్లేదు, ఒక రివ్యూలు పెట్టట్లేదు. నిన్ననే క్యాబినెట్ మీటింగ్ అయింది, క్యాబినెట్ మీటింగ్లో దీని మీద ఎందుకు చర్చించలేదు, ఏం చర్యలు తీసుకుంటామో అని ఏ విషయం కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఆడపిల్లల తాలూకా రక్షణ అనేది అంత ప్రాధాన్యత లేని అంశమా మీ కూటమి ప్రభుత్వానికి అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఆడపిల్లలు అనే వాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈరోజు వణికిపోతూ ఉన్న పరిస్థితిని మీరు కల్పించారు. అసలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా అంబానీ లాంటి వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళకి వెళ్ళారు, తప్పులేదు. కానీ అదే విధంగా మన రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, వాళ్ళ కుటుంబాలకి పరామర్శకు వెళ్ళాలనేసి మీకు గుర్తుకు రాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను. హోమ్ మినిస్టర్ గారు అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ చెప్పారు, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పి. ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు? హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలోనే మనం చూసాం, ఇద్దరు ఆడోళ్ళకి బట్టలు చించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే కొట్టారు. అలాగే పక్క నియోజకవర్గం, అదే జిల్లా అనకాపల్లి జిల్లా పక్క నియోజకవర్గం రాంబెల్లి మండలంలో దర్శిని అనే అమ్మాయికి గొంతు కోసి చంపేశాడు. అసలు ఆ చంపిన సురేష్ అనే వ్యక్తి పోక్సో కేసు కింద అరెస్ట్ అయ్యి విడుదలైతే ఈ దర్శిని కుటుంబ సభ్యులు 3 సార్లు దర్శిని తాలూకా తండ్రి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇతను మళ్ళీ బయటకు వచ్చాడు, మా అమ్మాయిని మళ్ళీ వేధిస్తున్నాడు అంటే కనీసం అక్కడ పోలీస్ సిబ్బంది కానీ ఎస్ఐ కానీ స్పందించిన పరిస్థితి. దాన్ని అలుసుగా తీసుకొని ఆ దుర్మార్గుడు ఇంటికి వచ్చి మరీ గొంతు కోసి చంపేశాడంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా ఇక్కడ ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఉంది అనేసి. హోమ్ మినిస్టర్ గారు అయితే పక్కనే ఉన్న అనకాపల్లిలో సన్మానాలకి అటెండ్ అయ్యారు, కానీ ఇదే దర్శిని తాలూకా డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పక్కనే జరుగుతున్న కుటుంబానికి పరామర్శకు వెళ్ళలేదు. అంటే ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళందరూ వ్యవహరిస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే అసలు లా అండ్ ఆర్డర్ ఇంతగా దెబ్బతినడానికి కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను, వీళ్ళు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపులు చేద్దాము, వాళ్ళ బిల్డింగ్స్ లాంటివి ఎలా కూలగొడదాము, ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెడదాము, జగన్మోహన్ రెడ్డి గారి మీదో మాజీ మంత్రుల మీదో ఎమ్మెల్యేల మీదో ఏ విధంగా కేసులు పెడదాం అన్న దాని మీద దృష్టి పెట్టారు తప్ప వివక్ష లేకుండా పరిపాలించాలి అనే దాని మీద ఏ కోసైనా దృష్టి పెట్టని పరిస్థితి మనం చూసాం. అలాగే హోమ్ మినిస్టర్ గారు మొన్న మాట్లాడారు, ఏంటి ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారికి అదే చివరి రోజు అంట. అసలు ఇన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, గంజాయి మీద ఉక్కు పాదం మోపుతామని కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి ఇవన్నీ స్టేట్మెంట్సే తప్ప ఇంప్లిమెంటేషన్ ఎక్కడా కనిపించట్లేదు ఏంటి హోమ్ మినిస్టర్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. నిజంగా ఇవన్నీ మీరు చక్కగా ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ డే నుంచి ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు జరగవు కదా. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసమే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం, దిశ యాప్ తీసుకురావడం జరిగింది. దిశ యాప్ ద్వారా 1,30,00,000 మంది ఆడవాళ్ళు తమ ఫోన్లో దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. దిశ చట్టం కేంద్రంలో పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు. 18 దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకురావడం అయితేనేమి, అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు, అలాగే ఫోక్సో కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది,
అలాగే దిశ కాల్స్ కోసం 3,000 వాహనాల్ని మానిటరింగ్ కోసం ఆడోళ్ళు ఎక్కడ ఏ ఇబ్బంది పడతారని మానిటరింగ్ కోసం 3,000 వాహనాల్ని వాడడం జరిగింది. అలాగే ఎవరైనా కాల్ చేస్తే దిశ యాప్లో కాల్ చేస్తే దానికోసం అన్ని రకాలుగా కాల్ చేసిన 10 నిమిషాల నుంచి 15 నిమిషాల్లో పోలీసులు వెళ్ళి వాళ్ళకి రక్షించే పరిస్థితి. ఆ విధంగా రాష్ట్రంలో 2,800 మంది మహిళల్ని, ఆడపిల్లల్ని దిశ యాప్ ద్వారా రక్షించడం మనం చూసాం. అలాగే 0 FIR కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అసలు ఈ దిశ యాప్, దిశ చట్టం అనేది ఎందుకు తీసుకొచ్చారు? పక్క రాష్ట్రంలో ఒక దిశ ఆడపిల్లకి ఒక సంఘటన జరిగింది. అలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డలకు జరగకూడదు అని చెప్పి ఆ రోజు తీసుకొచ్చారు. ఇలాంటి మంచి చట్టం, ఇలాంటి మంచి యాప్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. దిశ యాప్ లేదు, దిశ చట్టం లేదు. ఇదే మాట హోమ్ మినిస్టర్ గారు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నారు, ఆ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. దాంతో ఇలాంటి దుర్మార్గులకి భయం లేకుండా పోయింది. ఇది ఒక ఆయుధం, దిశ అనేది ఒక ఆయుధం. దీన్ని నిర్వీర్యం చేసేస్తే ఇలాంటి దుర్మార్గులు పేటరేగిపోరా? మహిళల మీద అత్యాచారాలు, హత్యలు చేయరా? ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే మనం చూస్తే 3 హత్యలు 6 అత్యాచారాలు అన్నట్టుగా ఉన్న పరిస్థితి. దీనికి ఎండ్ అనేది లేదా? ఒక ఆయుధం తయారు చేసిన వాడి మీద కోపంతో ఆయుధాన్ని నిర్వీర్యం చేస్తే, ఆయుధాన్ని వాడకపోతే ఖచ్చితంగా దుష్టులు, దుర్మార్గులు విజృంభిస్తారు. అలాంటి పరిస్థితి మా ప్రభుత్వం మీద, మా జగనన్న మీద, మా నాయకుల మీద ఉన్న కోపంతో వాళ్ళు ప్రవేశపెట్టిన ఇంత మంచి సిస్టమ్ని ఎందుకు మీరు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు? దయుంచి కూటమి ప్రభుత్వానికి నేను చెప్తూ ఉన్నాను, దిశ అనేది చాలా అద్భుతమైన ఆయుధం. దుర్మార్గుల్ని చీల్చి చెండాడే ఈ ఆయుధాన్ని మీరు మళ్ళీ యాక్టివేట్ చేయండి. అలాగే ఇది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. మీరు ఎలాగూ కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి కేంద్రం మీద ప్రెషర్ పెట్టి ఆ దిశ చట్టం అనేది అమల్లోకి వచ్చేట్టుగా చేయాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ఈరోజు తీసుకుంటే అసలు ఎన్ని సంఘటనలు, ఎంత ఘోరమైన పరిస్థితి మన రాష్ట్రంలో ఉందో అర్థం కావట్లేదు. జూన్ 10th అంటే ఈ కూటమి ప్రభుత్వం 4వ తేదీన గెలుపు అనేది రావడం జరిగింది. జూన్ 10th 2024లో అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో మోదుకొండమ్మ జాతర సందర్భంగా అక్కడికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన 6 ఏళ్ల చిన్నారిపై కొందరు యువకుల సామూహిక అత్యాచారం. జూన్ 21 చీరాల మండలం ఈపురుపాలెంలోని సీతారాంపురంలో 21 ఏళ్ల యువతిపై అత్యాచారం, ఆ తర్వాత దారుణమైన హత్య. అదే రోజు ఉదయం ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు టాయిలెట్ కోసం వెళ్ళిన యువతి ఎంతసేపటికి కూడా తిరిగి రాకపోతే వెతకడంతో రైల్వే ట్రాక్ సమీపంలో యువతి మృతదేహం కనిపించింది. అలాగే జూన్ 27న విజయనగరంలో యువతిని ప్రేమించానంటూ వెంటబడిన ఒక ఉన్మాది ఆ ప్రేమని అడ్డుకున్నారంటూ యువతి తండ్రిని నడి రోడ్డు మీద దారుణంగా నరికి చంపాడు.